హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనము స్వింగ్ బౌలింగ్లో ఉన్న ఫిజిక్స్ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. ఒకసారి వీడియో చూడండి. ఇక్కడ బాల్ అవుట్ స్వింగ్ అయిందండి. బాల్ బడి ఇలా వెళ్తుంది. సో దీని వెనకాల ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్. బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందండి? వెలాసిటీ ఎక్కువైంది అనుకోండి, ఫ్లూయిడ్ది ప్రెషర్ తక్కువ అవుతుంది అంటది. ఫ్లూయిడ్ అంటే ఇక్కడ లిక్విడ్ అవ్వచ్చు, లేకుంటే గ్యాస్ అవ్వచ్చు. ఫైన్. సో అయితే ఈ బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ వల్ల దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ మ్యాగ్నస్ ఎఫెక్ట్. అదే ఒక ఫ్లూయిడ్లో ఒక ఆబ్జెక్ట్ వెళ్తుంది అనుకోండి, దాంట్లో ప్రెషర్ గ్రేడియంట్ వల్ల, ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఆబ్జెక్ట్ స్పిన్ అవుతుంది. అది మ్యాగ్నస్ ఎఫెక్ట్. ఒకసారి చూడండి ఇక్కడ. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండి? బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ ఏమంటది? ద స్పీడ్ ఆఫ్ ఎ మూవింగ్ ఫ్లూయిడ్ ఇంక్రీజెస్. ఫ్లూయిడ్ అంటే ఇక్కడ లిక్విడ్ అవ్వచ్చు ఆర్ గ్యాస్ అవ్వచ్చు. ద ప్రెషర్ విత్ ఇన్ ద ఫ్లూయిడ్ డిక్రీజెస్. ఫైన్. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఒక ఆబ్జెక్ట్ అనేది ఫ్లూయిడ్లో వెళ్తుంది అనుకోండి, అది మ్యాగ్నస్ ఎఫెక్ట్ కింద టర్న్ అవుతుంది. ఏమంటది? ఇట్ క్యారెక్టరైజెస్ ద ఫినామినా వేర్ ద రొటేటింగ్ ఆబ్జెక్ట్ immersed in the flowing fluid sustains as a force perpendicular to the line of its rotating motion. ఓకే, బాల్ ఇలా వెళ్తుంది, దాని పర్పెండిక్యులర్గా కొద్దిగా షిఫ్ట్ అవుతుంది. ఒకసారి చూడండి ఇంకో ఇమేజ్. సో ఇది విషయం. సో జనరల్గా ఇక్కడ స్మూత్ సర్ఫేస్, జనరల్గా బౌలర్స్ ఏం చేస్తారు? బాల్ వేసే ముందు ఒక సైడ్ ఇలా రాస్తారు. మనం ఏదో ఫన్ కోసం అనుకుంటాం, అది కాదు విషయం. ఇక్కడ ఇలా రాయడం వల్ల ఏమవుతుంది? ఒక సైడ్ స్మూత్ సర్ఫేస్ వస్తుంది. స్మూత్ సర్ఫేస్ రావడం వల్ల ఏమవుతుంది? ఎయిర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. సో ఇలా బాల్ వెళ్తుంది, ఇది వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్. ఒక సైడ్ ఏమైందండి? స్మూత్ సర్ఫేస్ వచ్చింది. ఇక్కడ స్మూత్ సర్ఫేస్ ఉందనుకోండి, సో ఎయిర్ ఫ్లో ఎక్కువ అవుతుంది. ఎయిర్ ఫ్లో ఎక్కువ అవడం వల్ల ప్రెషర్ తక్కువ అవుతుంది. ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉంది. రఫ్ సర్ఫేస్ ఉండడం వల్ల ఎయిర్ ఫ్లో తక్కువగా ఉంది, ప్రెషర్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంది. బాల్ ఏమవుతుంది? ఇటు సైడ్ షిఫ్ట్ అవుతుంది. ఇటు సైడ్ పర్పెండిక్యులర్గా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఇలా చూపించాలంటే బౌలర్ ఏం చేస్తాడు? ఇలా రబ్ చేస్తాడు. ఇలా రబ్ చేయడం వల్ల ఇక్కడ స్మూత్ సర్ఫేస్ వస్తుంది, ఇక్కడ రఫ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఇలా వదలడం వల్ల వెళ్ళేటప్పుడు సో ఇక్కడ ఎయిర్ వెలాసిటీ ఎక్కువయ్యి, ఇక్కడ ప్రెషర్ తక్కువయ్యి, ఇక్కడ ఎయిర్ వెలాసిటీ తక్కువయ్యి, ప్రెషర్ ఎక్కువై బాల్ ఇలా షిఫ్ట్ అవుతుంది, అంటే ఇన్ స్వింగ్ అవుతుంది. అదే బౌలరు అవుట్ స్వింగ్ చేయాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? ఇలా రబ్ చేయాలి, ఇటువైపు స్మూత్ చేయాలి. సో థంబ్ రూల్ ఏంటంటే, మీరు ఎటువైపు బాల్ స్వింగ్ చేయాలనుకుంటే అటువైపు స్మూత్ చేయాలి. ఫైన్. సో ఇలా చేస్తే బాల్ ఇలా వెళ్తుంది, అలా కాకుండా ఇలా రబ్ చేస్తే ఇలా వెళ్తుంది. ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్. సో మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఇలాంటి బౌలింగ్ టిప్స్ వాడండి, గేమ్ని ఎంజాయ్ చేయండి. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. సో ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. ఫైన్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.